ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలనం విషయాలు బయటపడుతూ ఉన్నాయి. తాము తప్పించుకునే ప్రక్రియలో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మొత్తాన్ని కుప్పకూల్చినట్లుగా తెలిసింది. 17 కంప్యూటర్లలోని 40 హార్డ్ డిస్క్లను కట్టర్తో ధ్వంసం చేసి మూసీలో పడేశాడు ప్రణీత్ రావు. వీటిలో మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారం కూడా ఉంది. హార్డ్ డిస్క్ శిథిలాలు స్వాధీనం చేసుకున్న అధికారులు అత్యంత కీలకమైన సమాచారం ధ్వంసమైందని తెలుసుకున్నారు. హార్డ్ డిస్క్ లోని డేటాను రిట్రీవ్ చేయలేమని టెక్నికల్ టీమ్ తేల్చి చెప్పింది. దశాబ్దాల నుండి సేవ్ చేసిన డేటా ఇప్పుడు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు ఎస్ఐబి అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారులు విచారణ జరుపుతున్న కొద్దీ ఇంకేదైనా యంత్రాలను ఉపయోగించుకొని ఇంకేదైనా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డిస్ట్రాయ్ అయినటువంటి డేటాను అంతా కూడా బయటికి తీయచ్చేమో అనే ఒక సన్నాహాలు పథకాలు ప్లానింగ్స్ ప్రకారంగా ముందు వెళ్తున్న కొద్దీ ఏ కోణంలో చూసినా దాంట్లో ఉన్నటువంటి డేటాని రిట్రైవ్ చేయలేమంటూ కూడా అధికారులకు ఆ వివరాలు స్పష్టంగా తెలియజేయడంతో ఇప్పుడు ఏ రకంగా ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటాని బయటికి తీయాలి, రీట్రైవ్ చేయాలి, ఆ డేటా లేకపోతే కోర్టులో ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ పెట్టాలి ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం కొత్త సమస్య మొదలైందనుకోవాలి హైదరాబాద్ పోలీసులకు. మొత్తం 17 కంప్యూటర్లలో 40 హార్డ్ డిస్కులను ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం కూడా దాన్ని ఎక్కడిదక్కడ ధ్వంసం చేసి కట్టర్లతో వాటిని పూర్తిగా కట్ చేసి ఏమాత్రం ఎలాంటి క్లూ దొరకకుండా ఎవిడెన్స్ దొరకకుండా డేటా రిట్రైవ్ అవ్వకుండా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగానే ఈ 40 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కొన్ని ఏళ్ల నుంచి మావోయిస్ట్ కదలికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి కార్యాలయం ప్రత్యేకమైనటువంటి వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు, మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఫేస్బుక్ లు ఇతర సోషల్ మీడియా ద్వారా వారికి మద్దతు పలికిస్తూ వారికి మద్దతు తెలియజేస్తూ సపోర్టర్స్ గా ఉన్నటువంటి వ్యక్తుల డేటా అంతా కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఆ డేటాని పూర్తిగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ దాంట్లో నుంచి సేవ్ చేసుకుని ఆ డేటాను సైతం పూర్తిగా ధ్వంసం చేశారంటూ మాత్రం పోలీసులు కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. హార్డ్ డిస్కులను కట్టర్లతో ముక్కలుగా కట్ చేయడము, కట్ చేసిన హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడేసినట్టు కూడా ప్రణీత్ రావు చెప్పడము, ఆ ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా కొన్ని మూసీ నదిలో కొన్ని వికారాబాద్ అడవులో కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడము, హార్డ్ డిస్క్ లోని డేటాని రిట్రైవ్ చేసేందుకు సాంకేతిక నిపుణులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ డేటా రికవరీ కాదంటూ కూడా సాంకేతిక నిపుణులు తేల్చి చెప్పడంతో మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ పోలీసులకు మరో కొత్త సమస్యగా ఏర్పడిందని అనుకోవాలి. దశాబ్దాల నుంచి ఉన్నటువంటి డేటా లేకపోవడంతో ఎస్ఐబి అధికారులకు ఇప్పుడు ఏ రకంగా ఆపరేషన్స్ నిర్వహించాలి, ఏ రకంగా వాళ్ళని మానిటర్ చేయాలి, వాళ్ళ మూవ్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మాత్రం పెద్ద సవాల్గానే మారిందనుకోవాలి. ఇప్పటికే ఎస్ఐబికి దేశంలోనే అగ్రస్థానంలో ఒక పేరు రావడం జరిగింది. మావోయిస్టులను కట్టడి చేయడంలో ఎస్ఐబి కీలక పాత్ర. అలాంటి పేరు పొందినటువంటి ఈ వింగ్ కి ఇప్పుడు ఏమాత్రం ఆధారాలు లేకపోవడము, సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడము, ఇదంతా కూడా హైదరాబాద్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. కాబట్టి ఇప్పుడు ఎస్ఐబి కార్యాలయంలో ఏ ఒక్క ఆపరేషన్ చేయకుండా ఆ డేటానంతా కూడా సిస్టమ్స్ అంతా కూడా మానిటర్లు అంతా కూడా ప్రణీత్ రావు గ్యాంగ్ మెంబర్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ఎస్ఐబి కార్యాలయం ఇంకా నిరుపయోగంగానే ఉంటుంది అనే ఒక దిశగా సిచ్యువేషన్ తీసుకొచ్చినటువంటి అధికారుల యొక్క పనితీరు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీనిపైన ఎస్ఐబి కార్యాలయం అధికారులే ఏ రకంగా రేపటి నుంచి ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఆ విషయాలని మానిటర్ చేయాలి, ఏ రకంగా ఉన్నతాధికారులకు ఈ సమాచారాన్ని చేరవేయాలనే దానిపై మాత్రం ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.